కాళేశ్వరం కమిషన్ విచారణపై అనుమానాలు ఉన్నాయంటూ బాంబు పేల్చారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయలశంకర్. ప్రస్తుతం మనతో పాయలశంకర్ ఉన్నారు. సార్, కాళేశ్వరం కమిషన్ విచారణపై అనుమానాలు ఉన్నాయంటు అనుమానం ఎందుకు వచ్చింది సార్? కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది రెండు రాజకీయ పార్టీలు ఒకటే. గతంలో వీళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు. సంవత్సరన్నర కాలమైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క స్కీములోనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరన్నా దోషిగా నిలబెట్టగలిగిందా? ఈ రాష్ట్ర కాంగ్రెస్ మేనేజ్ కాకపోతే ఢిల్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేస్తుంది. చిన్న కాంగ్రెస్ అనుకుంటే పెద్ద కాంగ్రెస్కి ఏదన్నా ఆశ చూపి వాళ్ళు కంట్రోల్ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తాం. కాళేశ్వరంలో అంతర్జాతీయంగా కూడా కొన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి విదేశాలకు తరలి వెళ్ళిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేస్తే విదేశాలకు వెళ్ళి ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉండదు. అందుకే మేము అన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క కాళేశ్వరం అవినీతి బయటపడాలంటే మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కోరండి. సిబిఐ ఎంక్వైరీ కోరితేనే డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎంత వెళ్ళింది, ఏ సూట్ కేసు కంపెనీ, ఎక్కడ వేల కోట్ల రూపాయలు దాచబడ్డాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి బయటపడాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలి. కానీ కేసీఆర్ పైన బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుట్రలు చేస్తున్నాయి అనేది కేటీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూస్తారు అసలు? భారతీయ జనతా పార్టీ కుట్రలు చేసేటటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ కుట్రల్ని నమ్మి రాజకీయాలు చేసేటటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ కేవలం నీతిని, నియమాలని, ప్రజలను నమ్మి రాజకీయం చేస్తుంది. వ్యక్తుల మీద వ్యక్తిగత కక్షలు పెంచి రాజకీయాలు చేసేటటువంటి పార్టీ కాదు. కేసీఆర్ గారు అనేటోళ్ళు మాజీ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో వందల మంది ఉన్నారు. వందల మంది మాజీ ముఖ్యమంత్రులు లేని ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. సరే, ఇవాళ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. ఏం జరగబోతుంది అసలు? బీజేపీ ఏం చెప్తుంది దీని విషయం? ఏమీ జరగదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కు సహకరించింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్కు సహకరిస్తుంది. దాంట్లో ఉన్న విషయాలు బయటకు రావాలనంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే దాంట్లో విషయాలన్నీ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఏమాత్రం లేదు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ కూడా భావిస్తుంది. అసలు అంత ఖర్చే కాలేదని బీఆర్ఎస్ చెప్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం. ఎంత జరిగింది అనేది విచారణ చేస్తే కానీ, అది కూడా విచారణ సంస్థ, సరైన విచారణ సంస్థ విచారణ చేస్తేనే బయటపడుతుంది. ఎంత జరిగిందనంటే ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎవరి పాత్ర ఏ రకంగా ఉన్నది అనంటే అది సిబిఐ ఎంక్వైరీతోనే సాధ్యమవుతుంది. అంటే తెలంగాణను అడ్డుకుంటుంది కేవలం కిషన్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఇందాక ముఖ్యమంత్రి చెప్తుండ్రు. సార్, వాస్తవంగా అసలు ఏం జరుగుతుంది? కిషన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకులు. 40-45 సంవత్సరాలుగా ఈరోజు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆ రోజు తెలంగాణ రావడానికి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి బలం లేకుండే తెలంగాణ ఇవ్వడానికి. టీఆర్ఎస్ పార్టీకి లింగులింగలని 2 ఎంపీలు మాత్రమే ఉండే. తెలంగాణ రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా ఇప్పటికి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది. కిషన్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడిని మిగతా వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం మీద పాయలశంకర్ అయితే బాంబు పేల్చారు. కాళేశ్వరం కమిషన్పై సిబిఐ విచారణ జరగాలి, అప్పుడే అవినీతి బయటపడుతుంది, అక్రమాలు బయటపడతాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.